హాయ్ అండి, మీ స్రవంతిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్. ఈరోజు మీకు హెల్దీ అండ్ టేస్టీ మంచి పులిహోర రెసిపీని అయితే మీకు షేర్ చేయబోతున్నా. అదేనండి, కమ్మగా నోరూరించే గోంగూర పులిహోరని అయితే చూపించబోతున్నాను. చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మంచి హెల్దీ రెసిపీ అని చెప్పొచ్చు. దేవుడికి నైవేద్యంగా ప్రసాదంగా కూడా మనం ఎక్కడికైనా బయట గుళ్ళోకి తీసుకెళ్ళొచ్చు. లేదంటే మార్నింగ్ పిల్లల లంచ్ బాక్స్కి ఈ గోంగూర పులిహోర కూడా చేసి పెట్టండి. చాలామంది పిల్లలు ఆకుకూరల్ని ఇష్టపడరు కదా, వాళ్ళకి ఇలా లంచ్ బాక్స్లో పులిహోర రూపంలో చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్ కూడా ఖాళీ చేసేసుకొని వస్తారు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను ముందుగానే ఒక గ్లాస్ రైస్, నార్మల్గా రైస్ని తీసేసుకొని 2 టైం ఫ్రెష్గా కడిగేసి నేను పొడి పొడిగా అన్నాన్ని వండి చల్లార్చి ఒక బౌల్లో పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ స్టవ్ ఆన్ చేసి నాన్ స్టిక్ కడాయిలో 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, ఒక 5 వరకు ఎండుమిర్చి ఇవన్నీ వేసేసి ఇప్పుడు ఇందులో ఒక 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు ఈ ఆయిల్లో వీటిని మంచిగా కలర్ మారేంత వరకు, కమ్మని వాసన వచ్చేంత వరకు మనం ఫ్రై చేసేసుకోవాలి. మరీ మాడనివ్వద్దు, మాడితే అంత టేస్ట్ రాదు. ఇప్పుడు మెంతులు చూడండి, బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు మనం చక్కగా వేయించుకోవాలి. ఇలా వేయించుకొని వీటన్ని మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్సీ జార్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే నాన్ స్టిక్ కడాయిలో ఒక 1/2 కప్పు ఆయిల్ అయితే ఎక్కువగా వేసేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి పులిహోరకి, అయితేనే టేస్ట్గా ఉంటుంది. అయితే నేను ముందుగానే గోంగూరని ఒక కట్టని తీసుకొని నీట్గా ఆకులు తెంపేసి ఫ్రెష్గా కడిగేసి ఈ గోంగూరనైతే ఇందులో కొంచెం వాటర్ తోటి ఇందులో వేసేసుకున్నాను. ఈ ఆయిల్లో వేసేసుకున్న తర్వాత బాగా దగ్గర పడేంత వరకు మనం చక్కగా ఈ గోంగూరనైతే కలుపుకోవాలి. చూడండి, మనం సరిగ్గా కలుపుకోకపోవడం వల్ల ఆకు అనేది పచ్చి వాసన ఉంటుంది. ఇక్కడ గోంగూర కూడా 2 రకాలుగా ఉంటుంది, ముదురు గోంగూర అండ్ రెడ్ కలర్ గోంగూర కూడా ఉంటుంది. నేనైతే ఇక్కడ గ్రీన్ కలర్ గోంగూర తీసుకున్నాను. ఇప్పుడు ఇలా దగ్గర పడేంత వరకు మనం చక్కగా గోంగూరను అయితే కలుపుకోవాలి, పేస్ట్ అయ్యేంత వరకు. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని గింజానార లేకుండా రసాన్ని తీసేసి ఇందులో పోసేసుకోవాలి. మీరు పులుపుని ఎక్కువగా తినాలనుకుంటే కొంచెం గోంగూర ఎక్కువగా వేసుకోండి. ఇలా ఇందులో వేసేసుకొని చింతపండు రసం బాగా చక్కగా కలిసే విధంగా కలుపుకోండి. ఇందులోనే 1 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ సాల్ట్ అయితే వేసేసుకొని చక్కగా బాగా మిక్స్ అయ్యేంత వరకు, దగ్గర పడేంత వరకు చక్కగా మనం కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్సీ జార్లో వేసేసుకున్నాం కదా, ఇది పొడి పట్టుకోవాలి. మనం మెంతులు, ఆవాలు, ఎండుమిరపకాయలు పొడి పట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఈ గోంగూర ఆకును కూడా అందులో వేసేసుకొని జస్ట్ ఒక చుట్టు తిప్పాలి అంతే. తిప్పితే మనకి ఇలా అయిపోతుంది. చూడండి, ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ చల్లారిపోయింది కదా, మనం పట్టుకున్న గోంగూర పేస్ట్ని మొత్తం ఈ రైస్లో వేసేసుకోవాలి. ఈ పేస్ట్ మొత్తం చక్కగా రైస్లో వేసేసుకొని మనం ఇప్పుడు చాలా చక్కగా ఈ పేస్ట్ అంతా రైస్కి కలిసే విధంగా మనం చక్కగా కలుపుకోవాలి. చూడండి, ఈ రైస్కి ఈ గోంగూర పేస్ట్ అంతా కలిసే విధంగా మనం ఇప్పుడు చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ రైస్ని ఒక 10 నిమిషాలు అలాగే వదిలేసారనుకో, కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. మొత్తం గోంగూర పేస్ట్ అంతా అన్నంని అబ్జర్వ్ చేసేస్తుంది, పీల్చుకుంటుంది, ఇంకా పొడి పొడిగా అయిపోతుంది. ఒక 10 నిమిషాలు రైస్ని అలాగే వదిలేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే నాన్ స్టిక్ కడాయిలో ఇంకా జస్ట్ 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసేసుకోవాలి. 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, మన ఇక్కడ 2 స్పూన్స్ వరకు శనగపప్పు, 2 స్పూన్స్ వరకు మినప్పప్పు, కొద్దిగా కరివేపాకు వేసేసుకొని ఈ పప్పులన్నీ బాగా ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు మంచిగా వేయించాలి. పప్పులన్నీ కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించిన తర్వాత ఒక 1/2 కప్పు వరకు పల్లీలు, ఒక 2-3 వరకు ఎండుమిర్చి, ఒక 2 పచ్చిమిర్చి వేసేసుకొని ఇలా చక్కగా పల్లీలు కూడా వేగేంత వరకు, చూడండి కలర్ మారేంత వరకు మనం ఫ్రై చేసేసుకోవాలి. పప్పులు అయితే బ్రౌన్ కలర్ వస్తేనే చాలా బాగుంటుంది, తినేటప్పుడు అక్కడక్కడ తగులుతుంటుంది కాబట్టి. పల్లీలు ఇలా మంచిగా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఈ రైస్లో మనం వేసేయాలి. చూడండి, రైస్ మొత్తం గోంగూర పేస్ట్ని అబ్జర్వ్ చేసేసుకొని రైస్ అనేది పొడి పొడిగా అయిపోతుంది. 10 నిమిషాలు అలాగే వదిలేస్తే మనం పెట్టుకున్న పోపుని ఇందులో వేసేసి రైస్లో చక్కగా ఒక 5 నిమిషాల వరకు మనం చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మీరు టేస్ట్ అయితే చూడొచ్చు, మీకు ఇంకా ఉప్పు ఏమైనా పడితే అనిపిస్తే వేసేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా కమ్మగా నోరూరించే గోంగూర పులిహోర రెడీ. లంచ్ బాక్స్ రెసిపీ అని చెప్పచ్చు. మార్నింగ్
రెసిపీ అని చెప్పొచ్చు. ఈవినింగ్ అప్పటికప్పుడు ఏం కర్రీ చేయాలని తోచినప్పుడు ఈ రైస్ రెసిపీని కూడా ట్రై చేయొచ్చు. చాలా సింపుల్గా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.